చెప్తున్నారు లైక్ హీలింగ్ అని, అంటే ప్రతి వర్డ్ లో హీలింగ్ అని. హీలింగ్ కి మేనిఫెస్టేషన్ కి ఏముందండి, లైక్ రిలేషన్ ఏముందంటారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేనిఫెస్ట్ చేయాలని కోరిక పెట్టుకున్నారు, 100 సార్లు 1000 సార్లు రాస్తున్నారు కానీ జరగట్లేదు అంటే ప్రాబ్లం ఏంటంటే సమ్వేర్ హీలింగ్ హ్యాస్ టు బి డన్. ఓకే. అంటే సింపుల్గా చెప్తాను, ఒక ఎలుక చచ్చిపోయింది అనుకోండి ఒక డబ్బా లోపల, మీరు ఆ డబ్బాని డెకరేట్ చేసి అందంగా కవర్ చేసి పర్ఫ్యూమ్ కొట్టేసి సూపర్గా పెట్టుకున్నా కానీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. అవును. సో ఎప్పటి వరకు వస్తుంది? టిల్ యూ రిమూవ్ దట్ డెడ్ యానిమల్, అంటే మీ ఆ నెగటివిటీని తీసి బయట పడేసేంత వరకు యూ విల్ ఫీల్ ఇట్. మన లైఫ్లో హీలింగ్ జరగకపోతే మనం మేనిఫెస్ట్ చేయలేం. సో ఆ నెగటివిటీని తీసేయడమే హీలింగ్ అంటారు. ఇట్ క్యాన్ బి ఫ్రమ్ యువర్ పాస్ట్ ట్రోమాస్, చైల్డ్హుడ్ నెగటివ్ మెమరీస్, ఇంక్లూడింగ్ మనీ హీలింగ్. అంటే చిన్నప్పటి నుంచి ఈ హీలింగ్స్ అన్ని ఎవరు చేస్తారండి? ఐ డూ ఇట్ ఇన్ మై కమ్యూనిటీ రెగ్యులర్లీ. నేను మా కమ్యూనిటీలో రెగ్యులర్గా మేము చేయిస్తాము. ఇట్స్ హీలింగ్స్ లో కూడా ఏమైనా టైప్స్ ఉంటాయా? హోపునొప్పును ఇది ఒక టైప్ ఆఫ్ హీలింగ్. జస్ట్ బై బ్రెత్తోనే హీలింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు శ్రీ శ్రీ రవిశంకర్ గారి సుదర్శన్ క్రియ అందరికీ తెలుసు కదా, సద్గురు గారి శాంభవి ముద్ర చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్. ఓకే. ఓకే, ఒక బ్రెత్ ద్వారా మన మైండ్ని క్లియర్ చేసుకోవడం. ఓకే, ఈవెన్ విమ్ హాఫ్ టెక్నిక్ అంటారు. సో ఆల్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ విత్ బ్రెత్. అండ్ మేనిఫెస్ట్ లో హీలింగ్ కి చాలా హై ప్రయారిటీ ఉంది. అవునవును, లేకపోతే ద పర్సన్ కాంట్ మేనిఫెస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు మనకు డైలీ చూస్తే మనం వ్రతాలు, పూజలు, హోమాలు ఎన్ని చేస్తుంటారు. ఇవన్నీ మానేసి మేనిఫెస్టేషన్ బోర్డు పెట్టుకొని లైక్ ఇలా జరిగిపోతుంది అని అంటే నమ్మచ్చా? ఎస్, వ్రతాలకి హోమాలకి పవర్ లేదని ఎవరు చెప్పారండి? అది మనం నమ్మట్లేదు. ఏదైనా మన నమ్మకంతోనే ఉంటుంది. అంటే వాటిని మానేసి మేనిఫెస్టేషన్ బోర్డు ముందు నిలబడుకొని ఇట్స్ లైక్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే మనం ఏ రిలీజియన్ అని కాదు, కనెక్టింగ్ విత్ దట్ డివైన్ యూనివర్స్ అయినా డివైన్ హయ్యర్ ఎనర్జీ, మనకంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఒక దేవుడు అనేవాడు ఉన్నాడన్న నమ్మకం ఉంటుంది చూడండి. ఆ నమ్మకంతో మీరు ఏది చేసినా వర్కౌట్ అవుతుంది. సో అందుకే తిరుపతికి అంత రష్గా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఏడుకొండల్లో వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటాం, నీకు చెప్పేస్తున్నాను నా ప్రాబ్లమ్ని, నాకు తెలీదు, నువ్వే చూసుకోవాలి, నువ్వే దాన్ని సాల్వ్ చేసి అని మనం సరెండర్ చేస్తాం. సరెండర్ చేసి మొక్కుకొని వస్తాం, మళ్ళీ వస్తాము గుండు కొట్టించుకుంటాము అని మొక్కుకుంటాం, డెఫినెట్గా ఫలిస్తుంది. అవును కదా, 99%, 100% నాకు తెలిసి ఫలిస్తుంది కాబట్టి మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ మొక్కు తీర్చుకుంటున్నాం. అంటే ఏంటి, వీఆర్ డూయింగ్ సరెండర్ మేనిఫెస్టేషన్ దేర్. అంటే మనము ఇంకా నా వల్ల కాదు, నా చేతిలో లేదు, నువ్వు చూసుకో అని ఎప్పుడైతే మనం ఒక సూపర్ న్యాచురల్ పవర్కి అప్పచెప్తామో ఇట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ సరెండరింగ్. అంటే మనము అంకితం చేసేస్తున్నాం, ఇంకా వాళ్ళే చూసుకోమని. మనం దాని గురించి వరి అవ్వడం తగ్గించేస్తాం. మనలో ఆటోమేటిక్గా పాజిటివిటీ పెరుగుతుంది, మనలో కాన్ఫిడెన్స్ వస్తుంది, దేవుడు ఉన్నాడు అనేసి. దాన్నే ఇందులో కొత్తగా యూనివర్స్ అంటారు అంతే. దేవుడు అని చెప్పే బదులు ఇప్పుడు ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క దేవుడు పేరు, ఇప్పుడు జీసస్ అంటారు, అల్లా అంటాం, మనము రాముడు అంటాం, కృష్ణుడు అంటాం. సో ఇలా ఒక్క దేవుడు పేరు చెప్పే బదులు జనరల్గా అందులో ఏంటంటే ఆ కాన్సెప్ట్లో యూనివర్స్ అని చెప్తున్నారు సైంటిఫిక్గా. ఓకే.